మార్చి 14వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 2 పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు ఓటింగ్ విధానం ఎట్లా ఉంటుంది, మనం వేసినటువంటి ఓటు చెల్లుబాటు అయ్యేటువంటి విధంగా ఏ విధంగా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద ఈ చిన్న వీడియో చేస్తున్నాను మిత్రులారా. నా పేరు పి చంద్రశేఖరరావు, జనగామ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. గతంలో మనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినటువంటి అనుభవంతో ఈ రోజు కొత్తగా వస్తున్నటువంటి ఓటర్లకు సూచన చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. జనరల్ గా ఉన్నటువంటి ఓటింగ్ విధానము మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, దీంట్లో మనకు నచ్చినటువంటి ఒకే ఒక అభ్యర్థికి పోలింగ్ అధికారి ఇచ్చినటువంటి ఒక స్వస్తిక్ మార్క్ కలిగినటువంటి స్టాంప్ తోటి మనకు నచ్చిన అభ్యర్థికి ఎదురుగా మనము స్టాంప్ వేసేటువంటి సంప్రదాయం ఇప్పటివరకు ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వచ్చినట్టయితే అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీలో కావచ్చు, మనం నచ్చినటువంటి అభ్యర్థికే ఓటు వేయొచ్చు, లేదా ఎక్కువ మందికి ఓటు వేయొచ్చు, లేదా పోటీలో ఉన్నటువంటి మొత్తం సభ్యులకు కూడా ఓటు వేసేటువంటి అవకాశం మనకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకట ఉంటుంది. ఈ ప్రాధాన్యత క్రమాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే మనం వేసేటువంటి ఓటు చెల్లుబాటు అయ్యే విధంగా ఉంటుంది. మన ఓటే జయాపజయాలను నిర్ణయించేటువంటి కీలకమైనది కాబట్టి ఈ ఓటింగ్ లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ప్రధానంగా మనము పాయింట్ లోకి వచ్చేస్తే, ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటిది ఏంటంటే 71 మంది అటు 93 మంది పోటీలో ఉన్నారు కాబట్టి మనకి ఇచ్చేటువంటి బ్యాలెట్ పేపర్ కనీసంగా ఒక న్యూస్ పేపర్ సైజులో ఉంటుంది. కాబట్టి ఆ బ్యాలెట్ పేపర్ మీద మనము ఎన్నికల లోపలికి వెళ్లే కంటే ముందే ఒక అవగాహనతో మనం వెళ్ళినట్టయితే మనం ఎంచుకున్నటువంటి అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమాన్ని వేసేటువంటి క్రమంలో ఎలాంటి తొట్టుపాటు లేకుండా మన ఓటును జాగ్రత్తగా వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాలెట్ పేపర్ మీద మనకు కొంచెం ముందే అవగాహన ఉండాలి. అవగాహన కల్పించే ఉద్దేశంతో మీకు ఈ బ్యాలెట్ పేపర్, నమూనా బ్యాలెట్ పేపర్ ను మీ ముందు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది నమూనా బ్యాలెట్ పేపర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించినటువంటిది. దీనిలో ప్రధానంగా మీకు సీరియల్ నంబర్స్ ఉంటాయి, అభ్యర్థి పేరు ఉంటుంది. ఈ అభ్యర్థి పేరు తెలుగులో మరియు ఇంగ్లీష్ లో ఉంటుంది. ఆ పోటీ చేసేటువంటి అభ్యర్థి యొక్క ఫోటో ఉంటుంది. ఆ అభ్యర్థికి మీరు ప్రాధాన్యత ఏ రకంగా ఇస్తారనేటువంటిది ఒక బాక్స్ మీకు ఇక్కడ వేయబడి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నేను నమూనా బ్యాలెట్ లో ఎవరి పేరును మెన్షన్ చేయకుండా కేవలం ABCDEFGH అని ఒక 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టుగా భావిస్తూ ఇక్కడ ABCDలను మాత్రమే మెన్షన్ చేశాను. ఏ పేర్లు పెట్టినా కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ABCDEFGH అనేటువంటి పేర్లను మాత్రమే మెన్షన్ చేశాను మిత్రులారా. ఇక్కడ మీరు పట్టభద్రులకు సంబంధించినటువంటి ఈ రకంగా ఉంటుంది. సీరియల్ నంబర్, అభ్యర్థి పేరు, అభ్యర్థి ఫోటో, ప్రాధాన్యత ఇవ్వడానికి కావలసినటువంటి. ముందుగా మనం ఎలక్షన్ వెళ్లే ముందు చేయాల్సినటువంటి పని ఏంటి? ఎలక్షన్ కు కంపార్ట్మెంట్ వెళ్లే కంటే ముందుగానే మనము ఎన్నికల సంఘం నిర్దేశించినటువంటి ఐడెంటిటీ కార్డ్స్ తీసుకొని మనం పోలింగ్ బూత్లోకి వెళ్ళాలి. ఆ ఐడెంటిటీ కార్డు చూసిన తర్వాత మాత్రమే మనకు విధులు నిర్వహిస్తున్నటువంటి పోలింగ్ అధికారులు ఈ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. మిగతా దాంట్లో దీనికి భిన్నమైనటువంటి ఏంటంటే మనకక్కడ ఒక స్వస్తిక్ మార్క్ ఉన్నటువంటి రబ్బర్ స్టాంపును మనకి ఇచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ మాత్రం మీకు ఇండెలిబుల్ ఇంక్ తో కూడినటువంటి ఒక స్కెచ్ పెన్ ఇస్తారు. ఆ స్కెచ్ పెన్ తో మాత్రమే మీరు ఇక్కడ ప్రాధాన్యత క్రమంలో 1, 2, 3 అనేటువంటి అంకెలు వేయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా మీ పేరు కానీ, ఎలాంటి ముద్రలు కానీ, ఎలాంటి సంతకాలు కానీ, ఎలాంటి నినాదాలు కానీ మనం ఈ బ్యాలెట్ పేపర్ మీద వేసినట్టయితే, రాసినట్టయితే ఆ ఓటు చెల్లకుండా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలింగ్ అధికారులు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి పెన్ను, ఈ బ్యాలెట్ పేపర్ ను మనం తీసుకొని సీక్రెట్ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 మంది పోటీలో ఉన్నారు. ఈ 8 మందికి ఏ విధంగా మనం ప్రాధాన్యత ఓట్లు వేయాలి అనేది ప్రధానంగా చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న. కొత్తగా ఓటర్లుగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎట్లా ఈ ప్రాధాన్యత ఓటు క్రమం అనేటువంటిది ఎట్లా అనేటువంటి చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక్కసారి దీన్ని మీరు అవగాహన చేసుకున్నట్టయితే రాబోయేటువంటి 14వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో
మీరు సరైనటువంటి ఓటింగ్ విధానంలో పాల్గొంటారనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం ఇట్లా. ఇక్కడ మీరు చూసినట్లయితే 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నాకు పోలింగ్ అధికారులు ఒక ప్రత్యేకమైనటువంటి పెన్నును ఇచ్చారు. నేను సీక్రెట్ కంపార్ట్మెంట్ లోకి వెళ్లి డి అనే అభ్యర్థికి నేను మొదటి ప్రాధాన్యత ఓటు వేశాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నాకు కేవలం ఒకే ఒక వ్యక్తి నచ్చినట్లయితే నేను ఒకటే నంబర్ వేసి మళ్ళీ దాన్ని ఇచ్చినటువంటి మడతల్లో మడిచేసి ఆ బాక్స్ లో వేయవచ్చు. ఇక్కడ ఇంకొక అవకాశం ఏముందంటే నాకు 2 లేదా 3 కూడా నచ్చారు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే 7వ సీరియల్ నంబర్ లో ఉన్నటువంటి జి అనేటువంటి వ్యక్తికి నేను 2వ నంబర్ ఇస్తున్నా, ఏ అనేటువంటి వ్యక్తికి నేను 3వ నంబర్ ఇస్తున్నా. ఇక్కడ వరకు ఇచ్చేయచ్చు. మీరు ఇక్కడ కూడా ఓటింగ్ మళ్ళీ మడతల్లో మడిచేసి వేసేయచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఓటు వేసే క్రమంలో మొదటి ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా 1 అనేది కనిపించాలి. మీరు 1 వేయకుండా ఈ 1 నంబర్ ఇవ్వకుండా 2 కానీ 3 కానీ ఇచ్చినట్టయితే ఈ ఓటు చెల్లదు. మీరు అలా కాకుండా 1 ఇచ్చి ఆ తర్వాత ఏ ఇయ్యకపోయినా మీ ఓటు చెల్లుతుంది. ఇట్లా కూడా ఇవ్వచ్చు. లేదు నాకు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా బాగా నచ్చారు అనుకుంటే మీరు అందరికీ మీకు నచ్చినటువంటి నంబర్లు మీరు ఇచ్చుకోవచ్చు. ఈ రకంగా మీరు ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నటువంటి ఒక సౌలభ్యం ఏంటంటే ఒకే ఒక ఓటు ఇచ్చుకోవచ్చు, కొన్ని ఓట్లు ఇచ్చుకోవచ్చు. పోటీ చేసినటువంటి అందరు అభ్యర్థులకు కూడా మీరు ప్రాధాన్యత క్రమంలో కూడా ఓటింగ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మరొకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు వేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా 1 ఉండాలి. 1 లేకుండా మీరు ఎన్ని నంబర్లు వేసినప్పటికీ కూడా 1 వేయలేదు, ఈ నంబర్లన్నీ వేశారు, అప్పుడు ఈ ఓటు మీకు చెల్లకుండా పోతుంది. ఒక వ్యక్తి ఏం చేశాడు, 1 వేశాడు, 2 వేశాడు, 3 వేశాడు, 4 వేయకుండా 5, 6, 7, 8 ఇచ్చాడు. ఇక్కడ సీరియల్ నెంబర్ ఏది మిస్ అయింది? 4 అనేటువంటి సీరియల్ నెంబర్ మిస్ అయింది. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే మొదటి ఓటు చెల్లుతుంది, 2వ ఓటు చెల్లుతుంది, 3వ ప్రాధాన్యత వరకు ఈ ఓట్లు లెక్కలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ప్రాధాన్యత తీసేస్తారు. ఆ 3 ఓట్ల వరకు మాత్రమే ఆయన ఓట్లు పరిగణలోకి తీసుకుంటారు, మిగతాది చెల్లకుండా పోతుంది. కాబట్టి ఈ ప్రాధాన్యత క్రమాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఎంత ప్రాధాన్యత క్రమం అంటే ఇవాళ మనం చూస్తున్నాము వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గంలో 71 మంది పోటీలో ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్లో 93 మంది పోటీలో ఉన్నారు. బట్ పోటీ చాలా కఠినంగా ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచేటువంటి పరిస్థితి అయితే లేదు అనేది మనకున్నటువంటి సమాచారం. కాబట్టి 2వ ప్రాధాన్యత, 3వ ప్రాధాన్యత ఓట్లు కూడా చాలా కీలకంగా మారుతున్న సందర్భంలో మనం 2, 3 నంబర్లు ఏ విధంగా ఇవ్వాలనేటువంటిది మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం మరొకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ 8 మంది పోటీలో ఉన్నారనుకున్నాం. మనము డి 4వ సీరియల్ నంబర్ వ్యక్తి డి అనేటువంటి కంటెస్ట్ కు మనము 1వ ప్రాధాన్యత ఓటు వేసాం. మీరు 1వ ఓటు వేసి కూడా బ్యాలెట్ బాక్స్ లో ఓటు వేసి వెళ్ళిపోవచ్చు. ఇది చెల్లుబాటు అయ్యేటువంటి ఓటే కాదు. నాకు 8 మందిలో ఒక 3 నచ్చారు అంటే నాకు ఈ వ్యక్తికి నేను 2వ నంబర్ ఇస్తున్నాను, ఈ వ్యక్తికి నేను 3వ నంబర్ ఇస్తున్నాను, ఇది కూడా చెల్లుబాటు అయ్యేటువంటి ఓటే. కొన్ని సందర్భాల్లో మనము ఇది సరిగా అవగాహన చేసుకోకుండా 2 వేయకుండానే 3వ నంబర్ ఇచ్చామనుకోండి, ఈ 1 ఓటు మాత్రం చెల్లుతుంది, తర్వాత ఓటు చెల్లకుండా పోతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ప్రాధాన్యత క్రమం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సీరియల్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మంది అభ్యర్థులు కోర్టులో ఉన్నారు కాబట్టి మీరు కొందరికి ఇవ్వచ్చు, అందరికి ఇవ్వచ్చు. కేవలం ఒకే ఒక్కరికి కూడా ఓటు వేసేటువంటి అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ మీరు 1వ అభ్యర్థికి, ఇక్కడ 4వ సీరియల్ నెంబర్ వ్యక్తికి మనం 1 ఇచ్చాం. ఆ తర్వాత ఇక్కడ నేను 2 ఇచ్చాను, ఇక్కడ ఒక 3 ఇచ్చాను. ఇంతటితో నేను ఓటింగ్ నుండి వెళ్ళిపోవచ్చు, లేదా అందరికీ కూడా నేను ఓటు ఇవ్వచ్చు. ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందనుకుంటాను. ఇంకా ఏ సందర్భాల్లో మన ఓటు చెల్లుబాటు కాకుండా పోతుంది అనే అంశాల మీద మనం చూద్దాం. నాకు కాస్త అవగాహన లేక కాస్త కొత్తగా ఓట్లు వేసుకున్నాను కాబట్టి నాకు సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల
నేను బ్యాలెట్ పేపర్ తీసుకొని సీక్రెట్ కంపార్ట్మెంట్ లో వెళ్ళాను, ఒక ఓటు వేశాను ఇక్కడ ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి అంటే నాకు బాగా అభిమానం, ఆ పార్టీ పట్ల నాకు అభిమానం, ఆ వ్యక్తి పట్ల బాగా అభిమానం ఉంది. నేను అభిమానంతో ఏం చేశానంటే దీని చుట్టూ రౌండ్ పెట్టాను. ఇలా ఒకటి నంబర్ వేసి దాని చుట్టూ రౌండ్ వేసినా ఇది చెల్లుబాటు కాదు. మీరు ఓటు వేసేటువంటి క్రమంలో కూడా ఇలాంటి అత్యుత్సాహాలు కూడా చూపించదు. ఇలా మీరు రౌండ్ చుట్టినా ఇట్లా స్క్వేర్ పెట్టినా కూడా మీకు ఈ ఓటు అనేటువంటి చెల్లుబాటు కాకుండా పోతుంది. కాబట్టి మీరు ఎలాంటి రాతలు అదనపు రాతలు రాయకుండా మీరు ఎవరికైతే సీరియల్ నంబర్ ఇస్తా అంటున్నారో వాళ్ళకు ఒకటి నంబర్ ఇవ్వండి, రెండో నంబర్ ఇవ్వండి, మూడో నంబర్ ఇవ్వండి. ఓకే, ఇలా సీరియల్ నంబర్ ఇచ్చేయండి. అందరికి ఇచ్చినా పర్లేదు, అందరికి ఇవ్వకపోయినా పర్లేదు. ఏ ఇచ్చినా కూడా వరుస క్రమం అనేటువంటిది మిస్ కాకుండా ఉన్నట్టయితే మీ ఓటు చెల్లుబాటు అవుతుంది. ఎలాంటి రాతలు రాయకుండా, దీని మీద ఎలాంటి నినాదాలు రాయకుండా ఈ సీరియల్ నంబర్లు మాత్రమే ఇవ్వండి. వీటి చుట్టూ గుండాలు చుట్టడం కానీ, లేదా వీటికి కొంతమంది ఇలా చేస్తారు, స్క్వేర్ చూస్తారు, లేదా కొంతమంది ONE1 ఇలా చేసిన ఇది తప్పే. కొంతమంది ఏం చేస్తారు, 2 నంబర్ రైట్ మార్క్ పెడతారు. ఇది కూడా ఓటు తప్పు ఓటుగా ఉంటుంది. కాబట్టి మనం ఈ చిన్న చిన్న మిస్టేకులు చేయకుండా మనకి ఇచ్చినటువంటి ఆ ఇనేబుల్ ఇంక్ తోటి మాత్రమే ఈ వరుస నంబర్లు వేసుకోవడం ద్వారా మన ఓటు చెల్లుబాటు అవుతుంది. ఇట్లా ఆ విషయాలను చాలా జాగ్రత్తగా గమనించి రాబోయేటువంటి మార్చి 14 నాడు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైనటువంటి ఓటును మీకు నచ్చినటువంటి అభ్యర్థికి ఈ రకమైనటువంటి నిబంధనలు పాటిస్తూ, ఈ సూచనలన్నీ పాటిస్తూ మీరు వేసుకున్నట్లయితే ఆ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. మీ ఓటు కూడా చెల్లుబాటు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చాలా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించి 71 మంది అభ్యర్థులు, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ సంబంధించి 93 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. కాబట్టి ఆ బ్యాలెట్ పేపర్లు చాలా పెద్దగా ఉంటాయి. చాలా మంది అనుకునేటువంటిది ఏంటంటే బ్యాలెట్ పేపర్ లో పేరు చూసిన తర్వాతనే వాళ్ళ నంబర్ కు వేయచ్చు అనుకుంటారు. కానీ మీరు సీక్రెట్ కంపార్ట్మెంట్ లోకి మీ పోలింగ్ అధికారులు ఆ బ్యాలెట్ పేపర్ తో పాటు ఒక ఎనేబుల్ లింక్ ఇచ్చి సీక్రెట్ కంపార్ట్మెంట్ లోకి పంపిస్తారు. తీరా అక్కడ తెలిసి చూసి మన అభ్యర్థి ఎక్కడున్నాడు అని మనము కాస్త తొందరపాటు చేసేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఆ ప్రయత్నంలో ఈ 71 మంది పేర్లు కానీ 93 మంది పేర్లు కానీ చదివేటువంటి అవకాశం ఉండదు. ఈ లోపుగా పోలింగ్ అధికారులు అంతా కూడా ఇంకెంతసేపు ఓటేస్తావు, మా వెనకాల ఎంతమంది లైన్ ఉన్నదో చూడండి, చాలా త్వరగా కంప్లీట్ చేసి రండి అనేటువంటి మాటలు కూడా వినిపిస్తాయి. అలాంటి సందర్భంలో కూడా మీరు ఇలాంటి తప్పులు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు పోలింగ్ స్టేషన్ వెళ్లే కంటే ముందే మీ బ్యాలెట్ పేపర్ మీద మీకు సంపూర్ణమైన అవగాహన ఉండాలి. మీకు నచ్చినటువంటి అభ్యర్థి ఏ సీరియల్ నంబర్ లో ఉన్నాడు, మీరు నెక్స్ట్ ప్రాధాన్యత ఇద్దాం అనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఏ సీరియల్ నంబర్ లో ఉన్నారు అనేది మీ మైండ్ లో పెట్టుకొని మీరు పోలింగ్ బూత్లోకి వెళ్ళినట్టయితే మీరు అక్కడ చాలా సింపుల్ గా నంబర్లు వేసేసి ఆ బ్యాలెట్ బాక్స్ లో వేసేసి మీ ఓటు ఒక సద్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ముందస్తుగా ఎన్నికలకు వెళ్లే కంటే ముందే మోడల్ బ్యాలెట్ పేపర్ ను ముందు పెట్టుకోండి. మీకు నచ్చిన అభ్యర్థులు ఏ సీరియల్ నంబర్ లో ఉన్నారో మీ మైండ్ లో పెట్టుకోండి. మీరు ఇంకెవరికి వేద్దాం అనుకుంటారో అవి కూడా మైండ్ లో పెట్టుకొని మీరు పోలింగ్ బూత్ వెళ్ళినట్టయితే ఎలాంటి ఆందోళన చెందకుండా మనం సక్రమైనటువంటి పద్ధతుల్లో కూడా మనం నచ్చినటువంటి అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా మన ఓటు సద్వినియోగం చేసుకోగలుగుతాం. ఆ రకంగా ఈ ప్రజాస్వామ్యాన్ని బతికించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఓటు హక్కు నమోదు చేసుకోవడం ఎంత కీలకమో ఆ ఓటును వినియోగించుకున్నటువంటి ఓటును కూడా మనము చెల్లుబాటు అయ్యే విధంగా వేయడం అంతే ముఖ్యము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేసిన మిత్రులారా, మీ అందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి సూచనలు సలహాలు పాటించి మీ ఓటును చెల్లుబాటు అయ్యే విధంగా వేస్తారని, ఈ వీడియోకు మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇంతసేపు మీరు ఈ వీడియో వీక్షించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సెలవు.